నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన సౌందర్య లహరి కార్యక్రమం వచ్చేసింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న న్యాచురల్స్ ఫ్యామిలీ సలూన్ కి. మరి ఇక్కడ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ స్మిత గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందామా? నమస్కారం స్మిత గారు. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో స్మిత గారు, ఇవాళ సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు వచ్చేసి మీకు ప్యూర్ మాయిస్ట్ ఫేషియల్ గురించి చెప్పబోతున్నానండి. ఓకే, ప్యూర్ మాయిస్ట్ ఫేషియల్. దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటండి? దీనివల్ల మీకు వచ్చేసి ట్యాన్ రిమూవ్ అవుతుందండి, స్కిన్ మాయిశ్చర్ అవుతుందండి. ఓకే, సో ఇది ఎలాంటి స్కిన్ టైప్స్ కి బాగుంటుందండి? యాక్చువల్గా బేసిక్గా వచ్చేసి మీకు డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఓకే, అబ్బో డ్రై స్కిన్ అంటే నిజంగా ఇది మనకి ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది స్కిన్స్ అంతా కూడా డ్రై ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి బాగుంటుందండి ఇది. ఓకే నైస్. అండ్ అలానే ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అవుతుంది? 18+ వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ ఫేషియల్ 18+ వాళ్ళ నుంచి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ఎలా చేస్తారండి ఈ ఫేషియల్? వచ్చేసి మీరు జనరల్ గా చేసేది వచ్చేసి మామూలు వాటర్ తో చేస్తారు. ఈ ఫేషియల్ వచ్చేసి మీకు వామ్ వాటర్ తో చేస్తారు. ఓకే, సో వెచ్చగా కూడా ఉంటుంది. నైస్. ఓకే స్మిత గారు, సో ఆ ఫేషియల్ ఏంటో చూసేద్దామా మరి? షూర్ అండి, తప్పకుండా. అనుష, ఇక్కడ మనం ఈ స్కిన్ టోన్ చూస్తే డ్రై స్కిన్ ఉంది కంప్లీట్ గా. సో మనం స్టార్టింగ్ వచ్చేసి క్లెన్జింగ్ చేయాలి. ఇందులో డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే, సెకండ్ వచ్చేసి టోనింగ్ చేసుకోవాలి. ఇందులో మనకు pH బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ లో వచ్చేసి మనకి ఏంటంటే డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ టోటల్ ఈ క్లెన్సింగ్, టోనింగ్, స్క్రబ్బింగ్ ఇవంతా కూడా ఎంతసేపు చేయాలంటే 3 to 4 minutes చేయాలి. విత్ వామ్ వాటర్ చేయాలి. వామ్ వాటర్. ఎస్. ఓకే, నైస్ అండి. సో చేసేయండి. ఓకే అండి. క్లెన్జింగ్, టోనింగ్, స్క్రబ్బింగ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేయడం వల్ల మనకు రిలాక్సేషన్తో పాటు బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవుతుంది. ఇంకొకటి మసాజ్ అనేది 15 minutes చేసుకోవాలి. 10 to 15 minutes. 10 to 15 minutes చేసుకోవాలి. ఓకే అండి, చేసేసేయండి. ఓకే. ఓకే స్మిత గారు, మాస్క్ కూడా వేసేసారు కాబట్టి అది డ్రై అవ్వడానికి 15 minutes టైం పడుతుంది. సో ఈలోపు మా సకులందరి కోసం ఏదైనా ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తారా? షూర్ అండి, తప్పకుండా. ప్లెయిన్ ఓట్స్ని మనము పౌడర్ చేసుకొని అందులో పచ్చి పాలు మిక్స్ చేసిన తర్వాత పేస్ట్ లాగా మనం చేసుకున్న తర్వాత అది మనము ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోండి. 10 to 15 minutes వేసుకున్న తర్వాత రిమూవ్ చేసుకోవాలి. అది ప్యాక్ లాగా యూజ్ అవుతుంది. ఇది మనం డ్రై స్కిన్కే కాకుండా ఆల్ టైప్ స్కిన్కి మనకు యూజ్ అవుతుంది. దీనివల్ల మన స్కిన్ టైట్నింగ్తో పాటు గ్లో కూడా ఉంటుంది స్కిన్. ఓకే, సో ఇది అన్ని స్కిన్ ఆల్ టైప్ స్కిన్కి యూజ్ అవుతుందండి. ఓ సూపర్ అండి, నైస్ అండి. సో చాలా చక్కని చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అనుష, ఇది 15 minutes కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇది రిమూవ్ చేసుకుందాం మనం. ఓకే. చూసారా అనుష, ఫేస్ లో ముందు కంటే ఇప్పుడు గ్లో ఎలా కనిపిస్తుందా మీకు? అవును స్మిత గారు, అంటే ఇమ్మీడియట్ రిజల్ట్ అంటాం కదా, సో అలాగా స్కిన్ కూడా చాలా మాయిశ్చరైజ్ అయ్యింది వెంటనే ఇమ్మీడియట్ గా. టాన్ అంతా రిమూవ్ అయ్యి చాలా గ్లోగా కూడా ఉంది. అవును. సో స్మిత గారు, ఈ ఫేస్ ప్యాక్ మనం యూజ్ చేసిన తర్వాత స్కిన్ కి ఎలాంటి కేర్ తీసుకోవాలి? మనము సోప్ అనేది 8 hours వరకు యూజ్ చేయకూడదండి. సో వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, అండ్ అలానే ఇది ఎప్పుడెప్పుడు అంటే ఎన్ని డేస్కి ఒకసారి చేసుకుంటూ ఉండడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి? 21 daysకి ఒకసారి చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది ఫ్రీక్వెంట్గా మనం మెయింటెనెన్స్ చేసినట్టు ఉంటుంది. 21 daysకి. అవునండి. ఓకే. ఓకే స్మిత గారు, సో ప్యూర్ మాయిస్ట్ ఫేషియల్ గురించి మా సకులందరికీ ఇవాళ చక్కగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్స్. ఇది ఇవాళ సౌందర్య లహరి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.